కార్మికులు చనిపోతే ఆ మహిళ తాలిబడి తిరిగితే ఎవరైనా ఒకరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేరు? అంటే అనిత గారు ఏదో అన్నారని చెప్పి రాజధాని చేస్తారు. మీరు మాట్లాడితే మహిళలు ఒకటే అడుగుతారు. అసలు మహిళలు ఎంతమంది అడుగుతున్నారు? ఒకే మహిళ కదా, దళిత మహిళలని ఈ మహిళలని పేరు పెట్టుకుని మాట్లాడుతున్నారు. నీచ రాజకీయం, నీచ సంస్కృతి స్టార్ట్ చేశారు. మీరు నిజంగా దమ్ముంటే లోకేష్, నువ్వేదో డిఎస్సి స్కామ్, ఇవాళ డిఎస్సి స్పోర్ట్స్ కూడా మొత్తం స్కామ్. అది ఎవరు అడగట్లేదు కదా అనుకున్నావు. వైసీపీలో అడిగితే బెదిరిస్తామో. రామ్ భయపడ్డు. నువ్వు చేసిన ప్రతి భాగవతం ప్రతి శనివారం నాడు నేను అన్ని ఆదాలు బయటపడతాను. ఈవేళ జీవో ఏదైతే చెప్పానో 56, 86, 153 ఆ రెండు సిబిఐకి డిమాండ్ చేస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన హక్కు లేదు. ఎందుకంటే బీహార్ కంటే ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. డెఫినెట్గా నేను ఇదే చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన పోతుంది. డెఫినెట్గా ఈ చీడ పురుగుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు ఉందని మనం చేస్తాం. జై హింద్. కార్మికులు చనిపోతే ఆ మహిళ తాలిబడి తిరిగితే ఎవరైనా ఒకరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేరు? అంటే అనిత గారు ఏదో అన్నారని చెప్పి రాజధాని చేస్తారు. మీరు మాట్లాడితే మహిళలు ఒకటే అడుగుతారు. అసలు మహిళలు ఎంతమంది అడుగుతున్నారు? ఒకే మహిళ కదా, దళిత మహిళలని ఈ మహిళలని పేరు పెట్టుకుని మాట్లాడుతున్నారు. నీచ రాజకీయం, నీచ సంస్కృతి స్టార్ట్ చేశారు. మీరు నిజంగా దమ్ముంటే లోకేష్, నువ్వేదో డిఎస్సి స్కామ్, ఇవాళ డిఎస్సి స్పోర్ట్స్ కూడా మొత్తం స్కామ్. అది ఎవరు అడగట్లేదు కదా అనుకున్నావు. వైసీపీలో అడిగితే బెదిరిస్తామో. రామ్ భయపడ్డు. నువ్వు చేసిన ప్రతి భాగవతం ప్రతి శనివారం నాడు నేను అన్ని ఆదాలు బయటపడతాను. ఈవేళ జీవో ఏదైతే చెప్పానో 56, 86, 153 ఆ రెండు సిబిఐకి డిమాండ్ చేస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన హక్కు లేదు. ఎందుకంటే బీహార్ కంటే ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. డెఫినెట్గా నేను ఇదే చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన పోతుంది. డెఫినెట్గా ఈ చీడ పురుగుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు ఉందని మనం చేస్తాం. జై హింద్.